వెల్కమ్ టు హనీ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజు రాజకీయాలు వేడెక్కుతున్నాయంటే అయితే ఎలక్షన్స్ అయితే ఏం లేవు కానీ రాజకీయంగా మాత్రం ఎవరి పావులు వాళ్ళు కదుపుతూ ఉన్నారు. హీట్ ఎక్కించే రాజకీయాలు చేస్తున్నారు. మేబీ జమిలీ ఎలక్షన్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఆ ఫ్లేవర్ ముందే కొంచెం ఎర్లీగా టచ్ అయిందా అని అనుకోవచ్చు, లేకపోతే ఏదేమైనా కానీ రీజన్ జగన్ గారు మాత్రం 2.0 వచ్చే 30 సంవత్సరాలు నాదే అని ధీమా కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే రాజకీయంగా అన్నారా, లేకపోతే ఏదైనా టార్గెట్ పెట్టుకొని ఆ ఉద్దేశించి ఏమైనా మాట్లాడారా? మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, సార్తో మాట్లాడారు. నమస్తే అండి. సో జగన్ గారు ఈ మధ్యన కొంచెం దూకుడు పెంచినట్టున్నారు. గత జగన్ కన్నా ఇప్పుడు మారిన జగన్ 2.0 వచ్చే 30 ఏళ్ళు నెక్స్ట్ సీఎం నేనే అన్నట్టుగా ధీమా అనుకోవాలా, లేకపోతే ఎలా చూడాలి? మీకేమనిపించింది? నేను ఇప్పుడు ఏం మాట్లాడకూడదు సార్, ఈ కుర్చీ అలాంటిది. ఎందుకంటే నాకు అనిపించింది కాదు, ఇప్పుడు టీడీపీయా వైసీపీయా కాకుండా మొన్న ఎన్నికల్లో రాష్ట్రం బాగుంటే చాలు, కొద్దిగా ఇబ్బంది పడిందని న్యూట్రల్ గా ఉండేవాళ్ళు ఉంటారుగా. ఈవెన్ టీడీపీ కూడా సరిగ్గా గత నోటా వేసిన వాళ్ళు ఉంటారుగా. సో అట్లాంటి వాళ్ళ అభిప్రాయాల ప్రకారం కూడా చూసుకుంటే నాకు అర్థమైంది, తెలిసింది ఏంటంటే ఇదే మాట ఆయన మొన్న 24 ఎలక్షన్స్ ముందు కూడా చెప్పాడు. ఇంకో మాట కూడా అన్నాడు, మీరు మర్చిపోయారేమో, నా కార్యకర్తలు వెంట్రుకు కూడా ఎవరు పీకలేరు అని అన్నాడు. మరి మొన్న 11 వచ్చాయంటే అన్ని పీకి చేతిలో పెట్టినట్ట, పీకినవన్నీ ఎగిరిపోయా కదా. సో ఏదైతే ఉన్న స్టేట్మెంట్ మళ్ళీ తిప్పి అవే మాటలు చెప్తున్నారు అని అంటే, ఒకటి వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు, రెండోది ప్రధానమైన నాయకులు కీలకమైన వ్యక్తులు నెంబర్ 2గా ఉండే వాళ్ళే పార్టీని వీడి బయటకు వచ్చేస్తుంటే, మరి ఆ నాయకులతో పాటు వాళ్ళ ఫాలోవర్స్, వాళ్ళతో పాటు నడిచే కొంతమంది వేలాది మంది కార్యకర్తలు కూడా పార్టీని వీడుతున్నట్టేగా. ఇప్పుడు సమ్ ఎక్స్ ఎమ్మెల్యే రాజీనామా చేసి వేరే పార్టీలో చేరాడు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఫాలోవర్స్, ఆ ఎమ్మెల్యే నమ్ముకొని నిలబడిన వాళ్ళు, లేదా ఆ ఎమ్మెల్యే వెనక నడిచే కార్యకర్తలందరూ కూడా ఆ ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ లేదా ఎంపీ ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీకి వీళ్ళు కూడా వెళ్ళిపోతారుగా. వీళ్ళు ఏమి భరోసా ఏమిస్తారు? అరే మనందరూ అటు వెళ్ళిపోతున్నాం, మీరందరూ ఓకే అన్న పదం, మనం అటు వెళ్ళిపోదాం అన్న అంటే వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు కార్యకర్తలు కూడా వెళ్ళిపోతున్నారు. మరి కార్యకర్తలు, నాయకులు వెళ్ళిపోయి కార్యకర్తలు వెళ్ళిపోతే మరి పార్టీని ఎలా నడిపించుకోవాలి, ఎలా ఉండాలి? ఇప్పుడే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటే, ఒక 1 year కూడా అవ్వలేదు గవర్నమెంట్ పోయి, మరి రేపు 2029 వరకు పార్టీ మనుగడ ప్రశ్నార్థకమే కదా. సో మళ్ళీ సేమ్ చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఆయన ఏం చెప్పాడంటే, ఎంతవరకు నేను ప్రజలనే పట్టించుకున్నాను, కార్యకర్తల్ని సరిగ్గా పట్టించుకోలేదు అన్నట్టుగా అన్నారు. అది రాంగే. అది ఎందుకంటే 2019 వరకు ఆయనతో ఉన్న కార్యకర్తలని పట్టించుకోలేదేమో కానీ 19 తర్వాత యాడ్ అయిన చాలా మంది సీఎం క్వార్టరీలో, సీఎం పేచీలో ఉన్న కార్యకర్తలను పట్టించుకున్నాడుగా ఆయన. కొత్త వాళ్ళకి ఎవరికి సోషల్ మీడియా వింగ్ అని, ఒక్కొక్కరికి నామినేటెడ్ పోస్టులని, కొంతమందికి ఏపీ ఫైబర్ లో అవకాశాలని, కొంతమందికి వివిధ శాఖల్లో జాబులని, ఇంకొంతమంది లోకల్ బాడీ గవర్నెన్స్ లో కూడా అవకాశాలని. ఎందుకంటే తల్లిని చెల్లిని తిట్టిన వర్రా రవీందర్ రెడ్డి లాంటి వాడిని కూడా లోకల్ బాడీ గవర్నెన్స్ సంబంధించి నెలకు ఒక 60,000 70,000 జీతం ఇచ్చి పోషించాడుగా ఆయన. ఇలాగ ఎంతో మందికి ఆదుకోవడం, వాళ్ళందరూ కార్యకర్తలే కదా. మరి కార్యకర్తలను ఎక్కడ పెడచెవులు పెట్టాడు? ఊరికే కార్యకర్తలకు ఈసారి దృష్టి సారిస్తాను, వాళ్ళ కోసం నేను ఇదవుతానంటే వెళ్ళిపోతున్న వాళ్ళని ఆపడం కోసం. ఇదొక యాంగిల్. ఇంకో యాంగిల్లో మీ మీద ఏమైనా జరిగినా, మేమైనా మీ వెనక నేనున్నాను, మీరు చెలరైపోండి, మీకెందుకు నేను చూసుకుంటాను అనే భరోసాతో కూడిన రెచ్చగొట్టడం కూడా భావించదు. అంతే కదా. ఎవడైనా వచ్చి, చిన్న పుష్ప సినిమా ఉంది, వాళ్ళందరూ విడిపించడానికి పుష్ప స్టేషన్ కి వస్తాడు. రీసెంట్ గా వచ్చిన పుష్ప 2లో వచ్చిన తర్వాత, ఏందిరా ఈ దెబ్బలేంది అని అంటే, కొట్టినారన్నా, నీ మీ పేరు చెప్పలేదన్నా అని అంటారు కదా. మిమ్మల్ని కొడితే పుష్పాన్ని కొట్టినట్టే అని చెప్పి మొత్తం పోలీస్ స్టేషన్ అందరికి సెటిల్ చేసేస్తాడుగా. సో అక్కడ అర్థమైంది ఏమైంది, ఆ కర్ర దొంగలు చంద్రం మోసే స్మగ్లర్ కూడా అన్నమయ్య అనుకున్నాడు, నేను దేనికైనా రెడీ, ఒక భరోసా. సో ఇక్కడ కూడా ఈయన ఏం చేసినా చేయకపోయినా, తాపులు తినేది వాళ్ళైనా తన్నులు తినేది వాళ్ళైనా అన్నమయ్య అనుకున్నాడు అని ఒక ధైర్యంగా ముందుకెళ్తారు అనే ఉద్దేశం అవ్వచ్చు. రెండోది రెచ్చగొట్టే ధోరణి కూడా అయ్యిండు. సో ఇట్లాంటి సందర్భంలో ఆయన 2.0 మళ్ళీ 30 ఏళ్ళు సీఎం ఎట్లా? ఉన్నది రియలైజ్ అవ్వకపోతే 30 ఏళ్ళు సీఎం ఎట్లా రియలైజ్ అవ్వాలి కదా. నిన్న లేదు మొన్న కేతిరెడ్డి లాంటి వ్యక్తులు కూడా రియలైజ్ బయటకు వచ్చి, మేము అలాగా టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయడం కరెక్ట్ కాదు, చంద్రబాబు ఇంటి మీదకి జోగి రమేష్ గారి కార్లతో అలా వెళ్ళడం కరెక్ట్ కాదు, ఇన్ని చెప్పారా? మరి ఇప్పుడు ఈ నాయకుడు అన్నాడు ఇంకా రియలైజ్ అయిపోతే ఎలా? మరి అదే జగన్మోహన్ రెడ్డి, నా బొమ్మ పెట్టండి చాలు, అక్కడ ఎవడున్నా సరే సంబంధం లేదు, గెలుస్తారని చెప్పారుగా. మరి ఎందుకు ఓడిపోయారంటారు? ఇక్కడ కూటమి ప్రభుత్వం మీద ఉన్న అభిమానం కన్నా జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలని ఆశతోనే ఎక్కువ మంది ఓటేశారు. అందుకే మూలను కూర్చున్న ముసలమ్మతో సహా విదేశాలు, ఓవర్సీస్ లో ఉండే వాళ్ళు కూడా ఫ్లైట్లలో గానీ, చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉండే ట్రైన్లు గానీ, బస్సుల్లో వచ్చి మరి ఓటేశారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా 91.8% ఓటింగ్ అంటే ఆల్మోస్ట్ 92. ఎప్పుడైనా జరిగిందా అంత? ఎందుకు అంత పర్సెంటేజ్? ఇప్పుడు అంత పర్సెంటేజ్ వచ్చినా కూడా ఈవీఎంలు సీఎం అంటున్నారు రోజా గారు. మరి 2019లో గెలిచినప్పుడు కూడా ఈవీఎంలు సీఎం అని అనొచ్చా జగన్మోహన్ రెడ్డి గారిని? కదా. కాబట్టి ఎవరి వెర్షన్ వాళ్ళు మాట్లాడతారు. కాకపోతే
ఇక్కడ ఏదైతే 40% వచ్చింది 40% ఏమో మీరు రిగ్గింగ్ చేసి 40% తెచ్చుకున్నారేమో, వాళ్ళు ఈవీఎంలతో తెచ్చుకుంటే మీరు రిగ్గింగ్ చేసి తెచ్చుకున్నారేమో 40%. సో అట్లాగా ప్రతిది కూడా కార్యకర్తలు ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు వెళ్తేనే వెనక్కి కలదడానికి అవకాశం ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. ఏది ముఖ్యమంత్రి హోదాగా ఉన్నప్పుడు ఏదో బటన్ నొక్కిన సందర్భంలో ఆయన తెర మీద కనబడ్డాడేమో కానీ మిగతా సందర్భంలో ఎక్కడ బయటకు వచ్చాడు ఆయన? ఎక్కడ నాయకులతో కానీ పార్టీ కార్యకర్తలతో కానీ ఇదిగా అయ్యాడు? పెద్ద పెద్ద మంత్రులకి బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి పార్టీ మారిపోవడం కారణం కలవకపోవడానికి. మొన్న జక్కంపూడి రాజా గారు ఫస్ట్ అదే చెప్పారు ఎలక్షన్స్ అయిన మరుక్షణం, నేను ఎన్నిసార్లు వెళ్ళిన కలవడానికి కనీసం జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇవ్వలేదు, అఫ్ కోర్స్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు కూడా నాకు అవకాశం ఇవ్వలేదని చెప్పాడు. మరి అలాంటప్పుడు నాయకులకి అవకాశం ఉన్నప్పుడు కార్యకర్తలను ఎక్కడ పట్టించుకున్నాడు ఆయన? ఏ పార్టీ అయినా బలంగా ఉండాలి, మనుగడ సాగించాలంటే పార్టీ క్యాడర్, గ్రౌండ్ లెవెల్ ఉండే క్యాడర్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం అంటే ప్రజలు ఎలాగో, ఒక సంస్థ అంటే ఉద్యోగులు ఎలాగో, ఈ పార్టీ అన్నా కూడా కార్యకర్తలు అంతే కీలకం. వాళ్ళు లేకపోతే పార్టీ కూడా నిలబడ, క్యాడర్ గ్రౌండ్ లెవెల్ ఉండే క్యాడర్ బలంగా నిలబడిపోతే ఏ పార్టీ అయినా లాంగ్ లివ్ ఉంటుంది. లేదా అన్ని పార్టీలు కూడా ఫుల్ స్టాప్ అనలేం కానీ ప్రశ్నార్థకమే, అవి ఎటు దారితీస్తాయని చెప్పలేం. సో అట్లాంటిది ఇప్పుడు మరలా ఈయన కార్యకర్తల మీద ఎంత అభిమానం పెంచుకున్నాడేంట అని అంటే కారణం ఇదే. కార్యకర్తలు నాయకులు వెళ్ళిపోతున్నాడు, బై డిఫాల్ట్గా కార్యకర్తలు కూడా వెళ్ళిపోతారు. అండ్ మోర్ ఓవర్ ఈయన ఏం చేశాడు? ఎంతసేపు బటన్ నొక్కడమే తప్ప ఒక పథకం లేదు, ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక డెవలప్మెంట్ లేనప్పుడు కార్యకర్తని ఎలా బతుకుతాడు, ఎలా సంపాదిస్తాడు? ఒక్క కార్యకర్త భుజాన్ని జెండా మోసాడు కదా. మరి వాళ్ళందరూ ఏమనుకుంటారు? మన గవర్నమెంట్ వచ్చాక 4 రాళ్ళు వెనకేసుకోవాలి, గవర్నమెంట్ వచ్చింది కాబట్టి సెట్ అయిపోవాలి అనుకుంటాడు. మరి ఎక్కడ సెట్ చేశాడు ఆయన? లేదే. వాళ్ళకి సంబంధి ఆయన దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రం బాగానే సెట్ చేసుకున్నాడుగా. కాబట్టి కార్యకర్తగా పనిచేసిన షర్మిలా గారు ఈ రోజు పార్టీలో లేరు. కార్యకర్త కన్నా ఎక్కువగా వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మ గారు కూడా ఈ రోజు పార్టీలో లేరు. ఆ పరిస్థితి ఎలా వచ్చింది? ఎవరు తెచ్చుకున్నారు? మరి అది రియలైజ్ అయ్యి చేస్తే బాగుంటది. బట్ సేమ్ డైలాగులు పీకలేరు అన్నారు, పీకి చూపించారు. మళ్ళీ అదే డైలాగు, మళ్ళీ 30 ఏళ్ళు సీఎం అని అంటున్నాడు ఆయన. ఎట్లా? పార్టీ అప్పటి వరకు ఉంటే చూద్దాం, 30 ఏళ్ళో 60 ఏళ్ళలో ఎవరు. ఇప్పుడు ఇదే 2025, ఇది 2047కి 20 ఏళ్ళకి ఎవడుండడో తెలియదు అని అన్నారే, అంతే కదా స్వర్ణాంధ్రప్రదేశ్ సంబంధించి. మరి 30 ఏళ్ళుగా సీఎం ఈయన ఉంటారని ఎలాగ నమ్ముతున్నారు? ఇప్పుడే 50+, 80 ఏళ్ళు అప్పటికి. కాబట్టి స్టేట్మెంట్ ఇవ్వడానికి, వ్యాఖ్యలు చేయడానికి చాలా తేడా ఉంది. అంటే సగటు ప్రేక్షకుడిగా, నా ఓటర్గా అయితే నా క్వశ్చన్ అయితే ఇలాగే అంది. ఓకే, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భరోసా కల్పించడానికి, ఒక ధైర్యం కల్పించి పార్టీలో కొనసాగడానికి ఇచ్చిన స్టేట్మెంట్ కాబట్టి కొత్తగా ఏం మాట్లాడాడు ఆయన? 2.0 అన్నది ఒకటే కొత్త పదం కానీ మిగతా అంతా పాత డైలాగ్ కదా. ఏం పేకలేరని కానీ, లేదంటే 30 ఏళ్ళు నేనే సీఎం ఉంటాను కానీ. చూద్దాం మరి ఎవరు అభిప్రాయం వాళ్ళది. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.